పంచాంగ శ్రవణము, పంచాంగంలో ఉండే రాశి ఫలితాలు, ఆదాయం ఫలానా, వ్యయం ఫలానా, ఇలా పుస్తకం చూసి కథ చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు వీడియోలో కానీ ఆడియోలో కానీ చెప్తూ ఉంటారు. సుశాస్త్రీయంగా దీన్ని ఎదుటి వాళ్ళు ఎంతో మంది విమర్శించడానికి, మన ధర్మాన్ని విమర్శించడానికి అనేక రకాలైన కారణాలు ఈ రాశి ఫలాలు అనేవి ఈ విధంగా చెప్పటం వల్లనే. పంచాంగంలో ఫలానా రాశి వారికి ఆదాయం 12, వ్యయం 2 అంటారు. కానీ అదే రాశిలో జన్మించినటువంటి 100 మందికి 200 రకాలుగా ఆ రాశి ఫలాలు వర్తిస్తూ ఉంటాయి. కాబట్టి రాశి ఫలం అనేది పంచాంగం చూసి చెప్పేసినట్టు కాకుండా జ్యోతిష విజ్ఞానంలో దాన్ని ఎలా చెప్పాలంటే, జ్యోతిషంలో ప్రతిభ, దాన్ని ఆకళింపు చేసుకొని ఏ రకంగా అయితే అనుభవం ద్వారా, వాక్శుద్ధి ద్వారా ఈ యొక్క రాశికి, ఈ యొక్క లగ్నానికి ఈ రకమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పడంలో నిష్ణాతుమైనటువంటి వాళ్ళు కలియుగంలో అలా అరుదండి. అయితే స్వామివారి యొక్క, అంటే ఏ దేవతారాధన చేసినటువంటి పండితుడైతే ఉంటాడో వాడికి వాక్శుద్ధి వలన, తన అనుభవం వలన, వేదానుగ్రహం అంటే వేదమాత యొక్క అనుగ్రహం వలన ఆ జాతక పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి, ఈ వ్యక్తి ఈ విధంగా పెడితే నీకు ఈ విధమైనటువంటి మంచి జరుగుతుందనేటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి శాస్త్రమే జ్యోతిష శాస్త్రం. వేదానికి అంగములు అంటారు. ఆ వేదాంగాల్లో 6 అంగాల్లో జ్యోతిషం అనేది కూడా ఒక అంగము. వేదాధ్యయనం అనేది తెలియకుండా, వేదం తాలూకా పరిభాష అంటే దాని యొక్క అర్థం కానీ పరమార్థం కానీ తెలియనటువంటి ప్రతివాడు జ్యోతిష పండితుడిని అని చెప్పింది. ఎన్నో రకాలైనటువంటి ఆ పంచాంగం చూడడం, గంటల పంచాంగాన్ని, ఇంకో పంచాంగం చూసి ఈ మనిషికి ఈ విధంగా ఆదాయం ఉంటుంది, ఈ విధంగా ఖర్చు ఉంటుంది, నవగ్రహాలు ఈ విధంగా ఉన్నాయి, ఆ గ్రహాల వల్ల వీడికి కీడి జరుగుతుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి పాయింట్ అది కాదు. ఏ వ్యక్తి అయినా, ప్రతి వ్యక్తికి కూడా తన వ్యక్తిగతమైనటువంటి జీవితం జ్యోతిషపరంగా చూసుకున్నట్లయితే, ఒకే సమయంలో పుట్టినటువంటి 2 పిల్లలకి ఏ విధంగానూ ఒక్కలాగా ఉండదు. దాన్ని ఏ విధంగా చూసుకొని వీళ్ళకి పరిచయం, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉంటుందనేటువంటి విధానాన్ని, జాతకంటే పరాశర మహర్షులు వారు చెప్పినటువంటి విధానాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంతో తెలియజేయగలిగినటువంటి వాడు నిజమైన పండితుడు. కాబట్టి రాశి ఫలము అనేటువంటిది ఒక రాశిలో పుట్టినంత మాత్రాన ఈ విధంగా ఉంటుందని ఓవరాల్గా చెప్పకూడదు. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఇది, వాళ్ళ అన్నదమ్ముల యొక్క ఇది, వాళ్ళ తాలూకా విధానాలన్నీ చూసి ఈ వ్యక్తికి ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆ క్యాలిక్యులేషన్, అంటే మ్యాథమెటిక్స్ బాగా తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు, దాని యొక్క విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు ఈ విధంగా ముందుకెళ్ళడానికి ఒక 40-50% జ్యోతిష్ శాస్త్రాన్ని ఎదుటివాడిని చెప్పడానికి అవకాశం ఉంటుందని పండితులు, పెద్దవాళ్ళ యొక్క అభిప్రాయము.